సంతోషం, దుఃఖం ఇవి ఆయా సందర్భాలలో మనం అనుభవించేటువంటి ఆ భావాలు, వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు, వీటి వల్ల కలిగేటువంటి లాభ నష్టాలు ఏంటి? వీటినే సంప్రదాయంలో స్వర్గం నరకం అంటూ ఉంటారు, ఆనందం దుఃఖం అంటూ ఉంటారు. మన మనస్సు ఆనందంగా ఉంది, ఎంత పని అయినా చేయగలుగుతాం. మన మనసు దుఃఖంతో ఉంది, అడుగు తీసి అడుగు వెయ్యలేం. చేతిలో కలం పుచ్చుకొని సంతకం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి మనస్సుకు దుఃఖం కలగడంతో ఉంటుంది, బాధ కలగడంతో ఉంటుంది. ఎదుటివారికి కీడు కలిగించే విధంగా మన ప్రవర్తన ఉన్నదనుకున్న పక్షంలో తెలిసిన ఆ విషయం కీడు కలిగించేదిగా మనల్ని బాధిస్తుంది. సుమతి శతకకారుడు ఒక అద్భుతమైన పద్యంలో ఈ నీతిని చెప్పి ఉన్నాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. సంతోషం ఇది స్వర్గం, దుఃఖం ఇది నరకంతో సమానం. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? పద్యం విన్నాం, భావం తెలుసుకున్నాం, మానసిక స్థితిగతులను వ్యక్తపరిచేవి ఈ రెండు భావనలు అని కూడా తెలుసుకున్నాం. అలాంటప్పుడు మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? మన వద్ద ఆ వస్తువు లేదు, ఎదుటివారి వద్ద ఉన్నది అనేటటువంటి పోలిక కలిగినప్పుడు, మనకంటే ఎదుటివారు ఒక్క మెట్టు ఎక్కువలో ఉన్నారా అనే ఆలోచన ఆత్మన్యూనతాభావానికి అడుగు వేసినప్పుడు, మనల్ని ప్రపంచం నిర్లక్ష్యం చేస్తుంది అనేటటువంటి ఐసోలేటెడ్ భావన, ఒంటరిగా చేశారు అనే భావన కలిగినప్పుడు, ఇవన్నీ కూడా నిరాశకు సోపాన పంక్తి. వీటి కారణంగా మనకు కలిగేటటువంటి స్థితి దుఃఖం, ఇదే నరకం. అలా కాకుండా నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, నాకు భగవంతుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే ఉన్నాడు, నా ఈ స్థితితో నేను సంపూర్ణంగా ఆనందంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇది నాకు మంచి స్థాయి, ఎంత ఇవ్వాలో అంత పరమాత్మకు తెలియదా, ఇది సంతోషం. ఈ భావనతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, దేని గురించి కూడా పట్టించుకోరు. పరమాత్ముడు వారికి తెలియకుండానే సహాయాన్ని సహకారాన్ని అందిస్తాడు. ఉన్న స్థానంతో ఇదే ఉన్నత స్థితి అనే భావనతో సంతోషాన్ని కలిగి ఉండాలి. లేని దానికై వెంపరలాడలాదు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో పరమాత్ముడికి తెలుసు. ఇది బోధించే నిమిత్తమే బాధ, ఆనందం, సంతోషం, దుఃఖం అనే భావనలను సనాతన ధర్మం ధర్మశాస్త్రంగా బోధించింది. దేవుణ్ణి సేవించే పూజించే సమయంలో మన వద్ద ఏమీ లేవు అనుకుందాం, రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం, ఏకోపచారం గొప్ప. కాసిన్ని అటుకులు ఇచ్చిన కుచేరులు కృష్ణ పరమాత్ముడి హృదయాన్ని గెలుచుకున్నాడా లేదా? ఈ కథలన్నీ ఇందుకే చెప్పారు. ఉన్నదానితో మనకు కలిగి ఆనందం పేరు ఒక పదం ఉంది, అది తృప్తి, సంతృప్తి. తృప్తి పడాలి, సంతృప్తి చెందాలి. తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్థ. భోజనం చేసిన తర్వాత ఇలా అనుకోవాలి. ఇది శాస్త్రం చెప్పే ధర్మ సూక్ష్మం.